ఈ కుల వ్యవస్థ వల్లనే ఈ దేశంలో వేల కులాల మధ్యలో సాంఘిక సమానత్వం లేకుండా పోయింది. భారతీయులందరూ 140 కోట్ల పైగా దాటిపోయినరు. కానీ 140 కోట్ల మంది మేము భారతీయులమని కంటే మా కులం ఇదని చెప్పుకుంటారు. ఈ దేశంలో భారతీయుల కంటే మా కులం ఇదని చెప్పుకుంటాను. అందుకు మీకు సాక్ష్యం చెప్తున్నా. ఈ దేశంలో వేల కులాలు ఉన్నాయి. ఆ వేల కులాలు భారతీయులమనే స్పృహ కంటే మా కులం ఇదని చెప్పుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం వల్ల అందరు కులాలు చెప్పుకున్నట్టుగా నేను చెప్పుకోవాల్సి వస్తుంది. కుల వ్యవస్థ పోతే ఎవరు చెప్పుకోవడం నేను చెప్పుకోను. కుల వ్యవస్థ తీసేయాలంటున్నాం. ఎందుకు? కుల వ్యవస్థ ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు బ్రాహ్మణులే. కుల వ్యవస్థ పోవాలనే వాళ్ళలో ముందు వరుసలు ఉండేటోళ్ళు దళితులే. ఎందుకంటే కుల వ్యవస్థలో అగ్రకుల హోదా పొందుతున్నది, గౌరవాన్ని పొందుతున్నది, అవకాశాలు పొందుతున్నది బ్రాహ్మణులు. ఈ కుల వ్యవస్థలో అత్యంత అవమానాలు పడ్డది, పశువుల కంటే హీనంగా చూడబడేది దళితులు. కాబట్టి కుల వ్యవస్థ నిర్మూలం కావాలి, కుల వ్యవస్థ రద్దు కావాలని కోరుకునే కాడ దళితులుగా మేము ముందు వరుసలు నిలబడతాం. మా అంబేద్కర్ కోరుకున్నది అదే, మేము కోరుకుంటున్నది అదే. మా అంబేద్కర్ మాటల్ని లెక్క చేయలేదు కాబట్టి ఆయన మతం మార్చుకోవాల్సి వచ్చేసింది. హిందూ మతం నుంచి బౌద్ధ మతంలో చేరాల్సి వచ్చింది. ఒక స్టేట్మెంట్ వినిపిస్తా మా అంబేద్కర్ జీవిత చరిత్రలో. ఆ స్టేట్మెంట్ చదువుతాను చూడండి. హిందూ సమాజానికి నైతిక విలువలతో నిమిత్తం లేదు. ఈ మతానికి మనధర్మ సిద్ధాంతమే పునాది. మనధర్మ సిద్ధాంతం కులతత్వాన్ని, అనైక్యతను, వర్గ వైషమ్యాలను బాహటంగా పోషిస్తున్నది. హిందూ మతంలోని వర్ణ సిద్ధాంతాన్ని రూపుమాల్పితేనే దానికి భవిష్యత్తు ఉంటుంది. హిందూ సంస్కృతుల్ని, సత్యాన్ని వెంటనే గుర్తించి ఈ వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే నేను మతం మార్చుకునే నిర్ణయాన్ని ప్రకటించాను కదా, దాన్ని నేను ఉపసంహరించుకుంటా అని చెప్పేశాడు. ఇది ఎప్పుడో 1935లో. అంటే హిందూ మతాన్ని సంస్కరించండి, కుల నిర్మూలన చేయండి. కుల నిర్మూలన అంటే కుల వ్యవస్థ రద్దే కదా. కులాన్ని రద్దు చేయండి, నేను మతం మార్చుకునే ప్రకటన చేశాను, నేను పునరాలోచించుకుంటా అని చెప్పేశాడు ఇతను 35లో. పునరాలోచన లేదు, ఇంకా దాన్ని ఎక్కువ పట్టుకొని ఊగులాడారు కాబట్టిగానే ఆయన 1956లో బౌద్ధంలోకి పోయే ప్రయత్నం చేశాడు. 1956, 35 అంటే 21 సంవత్సరం తర్వాత ఆయన నిర్ణయాన్ని అమలు చేసేశాడు. ఇది అంబేద్కర్ కుల వ్యవస్థ రద్దు చేయాలని అన్నాడంటే దళితుడు బాధితుడు కాబట్టి అన్నాడు అనుకుందాం. మేము బాధితులం కాబట్టి కుల వ్యవస్థ రద్దు కావాలంటున్నాం. కానీ ఒక అంబేద్కరేనా? అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు, అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కులం గురించి ఏం మాట్లాడిందో ఏనండి. ఇది ఆర్ఎస్ఎస్ పాంచజన్యం. ఒక రకం చెప్పంటే ఆర్ఎస్ఎస్ మూల సూత్రాలకు రూపమే పాంచజన్యం. హిందువులకు అందరికీ భగవద్గీత ఉంటుంది, లేదా మతపరంగా క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది, ప్రవక్త నమ్ముకున్న వాళ్ళకు ఖురాన్ ఉంటుంది. కానీ ఆర్ఎస్ఎస్ను నడుపుతున్న శక్తులకి, ఆర్ఎస్ఎస్ను ప్రేమించి అభిమానించే వాళ్ళకి ఇది ఒక మార్గనిర్దేశం చేసే వ్యవస్థ. ఇది పాంచజన్యం. ఇందులో ఏమన్నాడో చూడండి. ఈయన అందులో ఏమంటారంటే అస్పృశ్యత ఒక శాపం. అస్పృశ్యత ఎక్కడి నుండి వచ్చింది? కులం నుండి వచ్చింది. కులం ఎవరు తీసుకొచ్చిండ్రు? బ్రాహ్మణులే తీసుకొచ్చేశారు. అంటే ఈ శాపానికి, ఈ పాపానికి కారకులు ఎవరు? కుల వ్యవస్థను తీసుకొచ్చిన వాళ్ళే కాబట్టి వాళ్ళే బ్రాహ్మణులని నేను అంటున్నా. అందుకు చదువుతాయినండి. అస్పృశ్యత మన ధర్మంలో ఒక భాగమని, దానిని అతిక్రమించడమే ఒక తప్పని సర్వసామాన్య ప్రజానీకంలో ఉండే నమ్మకమే ఈ అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం. అంటే అస్పృశ్యత పాటించడమే ధర్మమాట. అట్లా నమ్మడము ఇది జరుగుతున్నది, అది తప్పు అని చెప్తున్నారు అని చెప్పి లాస్ట్కి ఏమంటాడు? అస్పృశ్యత వల్ల పీడిస్తున్న ఈ కలంకాన్ని రూపుమాపేందుకు శాయశక్తిలో మనం శ్రమించాలి అని చెప్తాడు. ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోవద్దని చెప్తాడు. కలంకం ఉండిపోయిందని చెప్తాడు. కలంకం ఉండిపోవాలని చెప్పిండా? అదే సమయంలో
మీ అన్నగా 3వ సంఘ సంచాలకులు. మీరు చూడండి, సామాజిక సమరస సాధన. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. నేను అంబేద్కర్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు చెప్తున్నా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంత గ్రంథంలో 3వ వ్యక్తి బాబాసాహెబ్ దేవరస్. బాబాసాహెబ్ దేవరస్ ఈయన గొప్పగా ఏం మాట్లాడుతాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ విషయంలో తప్పంతా విదేశీయులదని చెప్పి మనం మన బాధ్యత నుండి తప్పించుకోలేము. ఈ విషయంలో తప్పంతా చెప్తాడు చూడండి. మన పతనానికి క్రైస్తవులను ముస్లింలను నిందించి మన బాధ్యత లేదని తప్పుకోలేము. మన తప్పిదాల నుంచి కూడా ఒకసారి పునరాలోచన చేయాలి అని స్పష్టంగా చెప్పేవారు. సామాజిక అసమానతలు మన పతనానికి ప్రధాన కారణమని మనం అంగీకరించాల్సి ఉంది. ఎవరన్నమాట ఇది? అంబేద్కర్ అంటే బాధితుడు. మరి గౌరవ్ దేవరాస్ గారు ఎవరు? బ్రాహ్మణ్. బాధితుడు కుల నిర్మూలన కావాలన్నాడు బాధితులం కనుక. మరి కుల వ్యవస్థ సృష్టికర్తలు అనబడుతున్న బ్రాహ్మణ్ నుంచి ఎదిగిన మేధావులు ఏమన్నారు? సామాజిక అసమానతలు మన పతనానికే కారణమని చెప్పి అంగీకరించవలసి ఉంది. వర్ణ భేదములు, కుల భేదములు, అస్పృశ్యత మన సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. సాంఘిక అసమానతలకు ప్రధాన సాక్ష్యాలు. ఇవి నిర్మూలించాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అంబేద్కర్ నుంచి మొదలుకుంటే ఆర్ఎస్ఎస్ వరకు, పంచజన్య అంబేద్కర్ మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కోరుకున్న దాంట్లో ఎవరెవరు ఈ నిర్మూల కావాలని కోరుకున్నారు చూడండి. పెట్టినోళ్ళు కాకుండా అస్పృశ్యత అనే జాడ్యానికి మూల కారణం మతపరమైన ఇట్టి వికృత భావం. ఏ భావం? మతపరమైన. ఏ మతం? ఇంక వాళ్ళే చెప్పాలి. మతపరమైన ఈ వికృత భావం ఉన్నందునే అనేక శతాబ్దాలుగా ఎందరో మతాచార్యులు, సంఘ సంస్కర్తలు నిరంతరంగా కృషి చేస్తున్నప్పటికీ వినాశనకరమైన ఈ దురాచారం నేటికి కూడా ప్రజల మనస్సును పట్టుకొని పీడిస్తున్నది. వినాశనకరమైన ఈ దురాచారము అని అన్నాడు. పట్టుకొని పీడిస్తుంది అన్నాడు. గురునానక్, రామానుజాచార్యులు, బసవేశ్వరుడు, శంకరదేవుడు, స్వామి దయానందులు, నారాయణ గురు, గాంధీజీ, వీర సావర్కర్ మొదలైన వారెందరో హిందూ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ కలంకాన్ని మాపేందుకు శాయశక్తిలో శ్రమించారు. కానీ ఈ కలంకం మాత్రం అలాగే ఉండిపోయింది అని అన్నారు. ఉండిపోయిందని తొలగించుకోవాలన్నా వద్దా? తొలగించుకోవాలి కదా. తొలగించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి?